ఆయన ఊరికి పోయినాడు సార్. లేదు సార్, వీడియో నాకు పెట్టమని చెప్పాను. ఒక్క నిమిషం. ఓకే, అందరికీ నమస్కారం. మీరు ఓకే అంటేనే సార్. ఈ నెల 25/9/25వ తారీఖున మనకు మురుగంపేట దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొంతమంది పోకరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది. ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము విధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళు ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్కి బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ డూడే సార్ యొక్క సూచనలు, ఇతర హైర్ అధికారుల సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు, ఎలాంటి పక్షపాతాలకి తావివ్వకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము. మాకు ఈ కేసులో ఏ వైపు నుంచి ఎలాంటి కూడా ఒత్తిళ్ళు కానీ ప్రెజర్స్ కానీ లేవు. మేము ఇలాంటి ఫ్రీ వాతావరణంలో మేము దర్యాప్తు చేస్తే త్వరలోనే నిందితులను పట్టుకొని చట్టం ముందు అప్పగిస్తాం. ఇంకా కంప్లైంట్ బంగారు చైన్ లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్ సెంటర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. దానివల్ల రేప్ సెక్షన్లు, తర్వాత పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్ట్ కింద, ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీకి సంబంధించింది కాబట్టి మనం దాని ప్రకారం ముందుకెళ్తాం. వీడియోలు కూడా తీసిన మనకు దర్యాప్తులు తెలియజేస్తాయి. కంప్లైంట్లు ఏమి ఇవ్వలేదు. హేమచంద్ర, కిషోర్ అని తెలిసింది. వాళ్ళని త్వరలోనే మేము పట్టుకోవడానికి 2 టీంలు కూడా ఫీల్డ్లో ఉన్నాయి. త్వరలోనే వాళ్ళని సార్ వాళ్ళు చిత్తూరుకు చెందిన వాళ్ళేనా సార్? చిత్తూరు టౌన్కి సంబంధించిన ఎప్పుడు జరిగింది? 25/9 నిర్వహించిన తర్వాత వాళ్ళ వివరాలను బట్టి వాళ్ళు ఏదైనా గతంలో ఏమైనా నేరాలు చేస్తుంటే మనకు తెలియజేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. సార్ ఈ నేరం అనేది మైనర్ అమ్మాయి పోస్కో చట్టకు సంబంధించింది కాబట్టి ఆ బాలిక సంబంధించిన యొక్క నివాస ప్రాంతం కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ రివీల్ చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఐడెంటిటీ గోప్యం అనేది పోస్కో యాక్ట్లో వాళ్ళకి కల్పించే ఒక చట్టం ఏంటంటే వెసులుబాటు. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలరని కోరుతున్నాం. వాళ్ళు 12 o'clock ఎంటర్ అయినారు. వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు. స్కూల్స్ టైంలోనే వాళ్ళు పార్కులకి కాలక్షేపంకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కొద్దిగా ఇన్ని రోజులు వాళ్ళు కొద్దిమంది వ్యక్తులకు తెలిసిన తర్వాత వాళ్ళకు ఫిర్యాదు చేయడానికి ఆ అబ్బాయి ముందుకు వచ్చినాడు. అబ్బాయి ముందుకు వచ్చిన తర్వాత ఇది మనకు వెళ్ళలేక వచ్చింది.